నరేంద్ర మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. సీఎం రేవంత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు కమలం నేతలు. సోనియా, రాహుల్ది ఏ కులమో రేవంత్ రెడ్డి చెప్పాలని ఫైర్ అవుతున్నారు. మరోవైపు ప్రధాని మోడీపై తాను చేసిన కామెంట్స్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్. ప్రధానిని కించపరిచేలా తాను మాట్లాడలేదన్నారు. మోడీ కులంపై ఉన్నది ఉన్నట్లుగానే చెప్పానన్నారు. పీఎం చైర్ను అగౌరవపరచలేదని, ఒకరు ప్రశ్నించే పరిస్థితి తాను ఎప్పుడూ తెచ్చుకోనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా ఎడిటర్ భరత్ ఉన్నారు. భరత్, ఏంటి ప్రధాని మోడీపై సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ పై దుమారం చెలరేగుతోంది. బీజేపీ నేతలు కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు, ఎలా చూడొచ్చు? అంటే ఒక్క బీజేపీ నేత కాదు, 10 మంది బీజేపీ నేతలు ఇప్పటి వరకు రేవంత్ మీద విరుచుకుపడ్డారు. అంటే రఘునందన్ రావు, లక్ష్మణ్, అరవింద్, ఈటెల రాజేందర్, బండి సంజయ్ అందరు కూడా ఫైర్ అయినారు. సో దాంతో ఇవాళ సీఎం క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను మాట్లాడింది లీగల్ పొజిషన్ కు సంబంధించి, రాజకీయ విమర్శ లాగా దాన్ని తీసుకోవద్దు అని రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఆయన చెప్పింది. అయితే ఒకటి, రేవంత్ రెడ్డి చెప్పిన దానిలో పార్షియల్ గా కరెక్ట్ ఉంది, పార్షియల్ గా కరెక్ట్ లేదు. ఒకటి, ఆయన ముఖ్యమంత్రి అయ్యాకే బీసీలో కలిపారు అన్నది కరెక్ట్ కాదు. ఎట్ ది సేమ్ టైం బై బర్త్ బీసీ కాదు. సో అందరు చెప్పినట్టయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే 1994లో ఆయన కులం తేలీ కులం అంటారు. ఎగ్జాక్ట్లీ తేలీ కులంలో సబ్ క్యాస్ట్ గాంధ్ మోచి, ఇక్కడ మన గానుగా పట్టి నూనె తీసేవాళ్ళు అంటారు మన దగ్గర. సో 1994లో ఆ క్యాస్ట్ ను బీసీలో కలిపారు. సెంట్రల్ లిస్ట్ లో సెంట్రల్ దాన్ని ఓబీసీ అంటారు, మన స్టేట్ లోనేమో మనం బీసీ అని పిలుస్తాం, సెంట్రల్ లోనేమో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని పిలుస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ఏమో మోడీపై చేసిన కామెంట్స్ పై సమర్థించుకుంటున్నారు. అంటే పక్కా సమాచారంతోనే ఆయన కామెంట్స్. అంటే నిన్న మాట్లాడినంత టోన్ లో ఇప్పుడు ఆయన మాట్లాడలేదు, మీరు అబ్జర్వ్ చేస్తే గనక. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చాలా అవసరాలు ఉన్నాయి రేవంత్ ప్రభుత్వానికి. ప్రతి నెల అప్పు తీసుకోవాలన్నా, ప్లస్ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఏది పంపించాలన్నా కేంద్రం చేతిలోనే ఉంది కదా. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని, విద్యా ఉద్యోగాల్లో ఇవ్వాలంటే కేంద్రం చేతిలోనే ఉంది జుట్టు. కాబట్టి ఆయన కొంత దాని మీద వెనక్కి తగ్గినట్టే అనుకోవచ్చు. మనతో పాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, అంటే బీజేపీలో అత్యున్నత నిర్ణాయక మండలి పార్లమెంటరీ బోర్డు ప్లస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ గా కూడా ఉన్న లక్ష్మణ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఈ విషయం మీద. లక్ష్మణ్ గారు, సో నిన్న రేవంత్ రెడ్డి ఆ కామెంట్ చేశారు, బీసీ పుట్టుకతో బీసీ కాదు, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బీసీలో కలుపుకున్నారని. అయితే ఇవాళ క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను ఉన్న వాస్తవం చెప్పాను, ఏదో విమర్శ గురించనే కాదు, ప్రధాని పదవిని హోదాను నేను గౌరవిస్తాను అని ఆయన అంటున్నారు. ప్రధాని పదవిని హోదాను గౌరవిస్తాను, నేను ఉన్న వాస్తవం చెప్పాను, అది డీమీన్ చేసేందుకు కాదు ఆ కామెంట్ అని అంటున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అవాస్తవం. ఇవాళ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, గ్యారెంటీల మీద నిలదీస్తా ఉంటే, రైతులు గాని, మహిళలు గాని, యువత గాని, నిరుద్యోగులు గాని, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రశ్నిస్తా ఉంటే, ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఏదో అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి అది పబ్బం గడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే కొత్త ఈ యొక్క నాటకీయాలకు ఈ తెరదేపాడు రేవంత్ రెడ్డి గారు. ఒకసారి హైడ్రా అని ఆ సమస్యను పక్కదో పట్టించాను, ఒకసారి మూసి ప్రక్షాళనని, ఇంకోసారి రకరకాలైనటువంటి అంశాలు తెర మీద తీసుకొచ్చి ఇవాళ సందర్భం లేకుండా ఇవాళ మోదీ గారి మీద మాట్లాడడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడం. రాహుల్ గాంధీ గతంలో ఇదే మాదిరిగా మాట్లాడి అబాసు పాలైనాడు. మూడవసారి ఒక అతి వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి. కానీ ఆయన అన్నదానిలో వాస్తవం ఉంది కదా, బై బర్త్ ఆయన పుట్టినప్పుడు మోడీ కులం ఓబీసీలో లేదు కదా, అగ్రవర్ణం కిందే ఉంది కదా. భరత్ గారు కనీస అవగాహన నుండి పుట్టగానే అందరూ బీసీలు కాదు, ఎస్సీలు కాదు. కాలక్రమేణా వాళ్ళ సామాజిక స్థితిగతులను, ఆర్థిక స్థితిగతులను తీసుకొని అనేక సామాజిక వర్గాలను కాలక్రమంలో వాళ్ళను బీసీ, ఎస్సీ. మొన్న జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత, స్వాతంత్రం తర్వాత మొదటిసారి అనేక వర్గాలను ఎస్సీ, ఎస్టీలు జరపగలిపారు. పుట్టుకతో వాళ్ళ యొక్క పేదరికాన్ని, ఆ యొక్క ఆర్థిక స్థితిగతులను పరిగణన చేసుకోవాలి చేయకుండా ఆ పాలకులు చేశారు.
రెండవది వాస్తవం చెప్తున్నది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయింది 2001 సంవత్సరంలో. 94లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి చబిల్ దాస్ మెహతా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మోదీ గారి యొక్క తేలి సమాజాన్ని ఆ ప్రభుత్వమే బీసీ జాబితాలో వినండి 99లో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేసింది. 99 వరకు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి గారు ఏ పదవుల్లో కూడా లేరు, ఎమ్మెల్యే కూడా కాదు. కాబట్టి వాళ్ళకి అవగాహన రాజ్యం, వారు కనీసం ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి విషయ పరిజ్ఞానం తెలుసుకొని మరి ఎవరు రాసిచ్చింది మాట్లాడి చెప్తే రాహుల్ గాంధీ అబాస్పాలైన కోర్టు ముట్టికాయలు ఇచ్చింది, శిక్ష విధించింది. అంటే ఒక బీసీ ప్రధానమంత్రి మూడోసారి అయితే రాహుల్ గాంధీ నైజము, ఆ గాంధీ కుటుంబ నైజము సహించలేకపోతే జీర్ణించుకోలేదు. ఇదేదో మా కుటుంబమే ఈ దేశాన్ని పాలించాలని చెప్పి వారి అసమానం వారి కులాన్ని ఆపాదించడము, వారి బట్టల మీద వారి విమర్శలు. మోదీ ప్రభుత్వ విధానాల మీద మాట్లాడండి, ఆర్థిక విధానాల మీద, సంక్షేమ పథకాల మీద, అభివృద్ధి మీద. అందులో లోటుపాట్లు ఉంటే విమర్శలు చేయండి, అంతేగాని వ్యక్తిగతమైన విమర్శలు చేస్తే మొత్తం సమాజాన్ని కించపడుతున్నట్టుగా సమాజం భావిస్తుంది ఇవాళ. కాబట్టి ఇవాళ మొత్తం బీసీ సమాజం ఇవాళ మీరు కులగణన చేపట్టి అబాస్పాలైనారు. అన్ని తప్పుల తడకలు అశాస్త్రీయంగా చేసి కులాల మధ్యలో తగాద పెట్టేటట్టు ఆ రకంగా చేసి ఇవాళ మీరు ఏదైతే ఇవాళ నవ్వుల పాలవుతుందో. మీరు ఓబీసీ మోర్చా అధ్యక్షులు కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించి ఎందుకు మీరు కులగణన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? చేయడంలో ఇబ్బంది ఏంటి? భరత్ కుమార్ గారు మేము వ్యతిరేకించట్లేదు. 1931లో చివరి కులగణన బ్రిటిష్ ప్రభుత్వంలో జరిగింది. ఈ దేశాన్ని పాలించింది ఎవరండి? కాంగ్రెస్. 60 సంవత్సరాలకు కాంగ్రెస్. ఎందుకు వారు ఒక్కసారి కూడా కులగణన చేయలేదు? మేము ఇంకా కర్ణాటకలో కులగణన చేసి సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా 300 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ప్రచురించలేదండి? మీరు కేవలం రాజకీయం కోసం చేసింది. మేము బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వము కులగణన చేశాం, వివరాలు బయట పెట్టాం, అసెంబ్లీలో దాన్ని చేపట్టి తీర్మానాలు చేశాం. ఆ రకంగా 69% రిజర్వేషన్ కావాలని ఆ తీర్మానం చేస్తే కోర్టు కొట్టేసింది. ఈడ మీరు చేస్తుంది ఏంటి? బీసీల ముసుగులో ముస్లింలకు ఇవాళ పెద్దపీట వేయడానికి, బీసీల హక్కులు కాలరాయడానికి 12% తెలంగాణలో ఉన్న మైనార్టీలకు 10% ఇవాళ జనాభా ఉందని చూపించడం అంటే ఎవరి వాటా అధికారాలు ఇవాళ దెబ్బతీయడానికి, ఎవరి హక్కులు కాలరాయడానికి. గతంలో రాజశేఖర రెడ్డి గారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా మతపరమైన రిజర్వేషన్ చెల్లవని చెప్పారు. మతం ఆధారంగా రిజర్వేషన్ కుదరదు. ఇప్పుడు ముస్లింది వేరు. వాళ్ళు అనేది ఏంటంటే హిందూ బీసీలకు ఏదైతే 46% ఉందో 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం విద్యా ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తాం, పంచాయతీ ఎన్నికల్లో కూడా 42% ఇస్తాం. ఓన్లీ హిందూ ముస్లింల గురించే మాట్లాడుతున్నాను, ముస్లిం బీసీల గురించి మాట్లాడట్లేదు. 42% వరకు ఇస్తాం. కొత్త పదాలేనండి, ముస్లిం బీసీలు ఏందండి? ముస్లిం బీసీ ఇంతకుముందు కూడా ఉన్నారు కదా, దూదేకులు. అందుకని చెప్తాను రాహుల్ గాంధీ వచ్చి రోల్ మోడల్ అన్నాడు. ఏం రోల్ మోడల్ అంటే దేశమంతా కూడా ముస్లింలను బీసీలో చేర్చి బీసీల హక్కులు కాలడమేనా మీ రోల్ మోడల్? ఇవాళ హైదరాబాద్ లో స్థానిక సంస్థల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 డివిజన్లు ఉంటే 34% బీసీలకు రిజర్వేషన్ ఉంటే 50 డివిజన్ రిజర్వేషన్. అందులో 50 డివిజన్లలో గల ముస్లిం బీసీలు అని చెప్పి 38 మంది గెలిస్తే 12 మంది అసలు బీసీలు. అంటే ఈ రకంగా మీరు ముస్లింలందరినీ బీసీలు చేర్చుకుంటూ పోతూ రోల్ మోడల్ ఇదే చేయాల్సుకున్న దేశంలో ఖచ్చితంగా బీజేపీ అడ్డుకొని తీరుతాం. దీన్ని ఈ ఆటలు కొనసాగం. రాహుల్ గాంధీ గాని రేవంత్ రెడ్డి గాని ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఈ రకంగా పాల్పడితే అసలు బీసీలందరికీ కూడా ఈ రకంగా అన్యాయం తలపెడుతుంటే ఓట్ల కోసం ముస్లింల ప్రాపకం కోసం 12% ఉంటే ఇవాళ 10% బీసీ ముస్లింలు ఉన్నారని చెప్పడం అంటే బీసీ ముస్లింలు ఏంటంటే ఆనాడు మీరు చెప్పినట్టుగా ఆనాడు వృత్తిపరంగా ఎవరైతే ఇవాళ దూదేకులు ఎవరైతే మెహత్తర్ కున్నం ఉన్నదో వాళ్ళను మండల్ కమిషనే బీసీలో చేర్చి ఉన్నది. దాంతో సరిపెట్టుకోకుండా మళ్ళీ రాజశేఖర గారు తగుదనమ్మని చెప్పి 14 కులాలు ఇలా అదనంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు 4% రిజర్వేషన్ ఇస్తే హైకోర్టు కొట్టేసింది బీసీ ఈ పేరు మీద. ఇప్పుడు ఈయన తగుదనమ్మ అని చెప్పి 12 అంటే 90% ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ముస్లింలతో బీసీలట. అంటే వృత్తిరీత్యా వాళ్ళు ఏ వివక్ష గురించి ఈ రాష్ట్రాన్ని పాలించారండి నిజాం. ఈ రాష్ట్రాన్ని పాలించిన నవాబులు అందరినీ కూడా ఇవాళ బీసీలో చేర్చేసి ఎవరి హక్కులు కాల రాస్తున్నారు? తెలంగాణ సమాజము. ఇవాళ నరేంద్ర మోడీ గారు
రిజర్వేషన్ ఇచ్చిందంటే ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకే కాకుండా అగ్రవర్ణాల పేదలు కూడా రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు. జమ్మూ కాశ్మీర్ లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ కేంద్రానికి రిజల్యూషన్ పంపిస్తామని రేవంత్ రెడ్డి అంటారు. ఒకటి 42% విద్యా ఉద్యోగాల్లో ప్లస్ ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా 42% ఇస్తాం, దాని కేంద్రానికి పంపిస్తామంటారు. మీ కోర్టులోకి బాల్ నెడుతున్నారు. నేను చెప్తాను, మేము నెడతాం. ఆయననే అనుకుంటే 2020 మ్యాచ్ ఆయనే ఆడతాం అనుకుంటే కాదు కదా. ఆయన కంటే మించి బ్యాట్స్మెన్స్ మా దగ్గర ఉన్నారు 2020 బ్యాచ్ ఆడేటోళ్ళు. ఆయన ఏమంటున్నాడు, మొన్న ఎన్నికల్లో ఏమని చెప్పండి, 42% స్థానిక సంస్థలు బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను. తప్పకుండా చట్టం చేయండి. కేంద్రం పంపించేటప్పుడు ఈ 42%లో ముస్లింలు బీసీలు చేర్చకుండా కేంద్రానికి పంపించండి. తప్పకుండా మేము కూడా దానికి మద్దతు పలుకుతాం. ముస్లింలు చేర్చి మీరు బీసీలను హక్కులు కాలేస్తే మేము ఒప్పుకునేది లేదు. ఈ 42%లో ఏ ఒక్క శాతం కూడా మరి ఆ ముస్లింలకు చెల్లవని చెప్పి. కానీ ఇప్పుడు 25 నుంచి 42% పెంచినప్పుడు 17% పెంచుతున్నారు కదా. సరే, ముస్లింస్ ఎంత 10% ఉంటారు, మిగతా 7% అదనంగా ఈ బీసీలకే వస్తుంది కదా, హిందూ బీసీలకే వస్తుంది కదా ఒకవేళ ఉన్నా సరే. నేనేమంటున్నా 42% అన్నారు మీరు. 42%లో మీరు ఇచ్చే దాంట్లో ముస్లింలు బీసీల దాంట్లో చేర్చను అని తీర్మానం చేయండి. మీరు చేసిన సర్వేలో, మా సర్వేలో ముస్లింలకు బీసీ హోదా ఇవ్వమని తీర్మానం చేయండి ముందు చట్టసభ అసెంబ్లీలో. దానికి మేము తప్పకుండా మేము బీసీలకు న్యాయం చేయటం అన్ని విధాలు అన్ని కోణాలు ఆలోచన చేస్తాం. విద్యా ఉద్యోగాల్లో సంబంధించిన బిల్లు పంపిస్తే రైట్ అండి. నేను మీటింగ్ లోకి వచ్చేసినాను, మీరు కానివ్వండి మళ్ళీ. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు మీ సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి ఇప్పుడు ఇవి అర్థమైంది. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పిన దాంతో ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు రిజల్యూషన్ చేసి పంపిస్తారు, విద్యా ఉద్యోగాల్లో 42% ఇవ్వండి, ప్లస్ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇవ్వండి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపిస్తుంది. పంపించిన తర్వాత ఆమోదించాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దాన్ని ఆగిపోతుంది. సేమ్ కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మైనారిటీ రిజర్వేషన్స్, ముస్లిం రిజర్వేషన్స్ 4% నుంచి, తర్వాత ఎస్టీ రిజర్వేషన్స్ 6% నుంచి 10%, ప్లస్ మైనారిటీలను కూడా కలిపి పంపించడంతో ఏమైందంటే అది అక్కడే ఆగిపోయింది. సో ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏం చెప్తున్నారంటే బీసీలు అంటే ముస్లిం బీసీలు కాదు, ఓన్లీ హిందూ బీసీలకు సంబంధించి పంపిస్తే అప్పుడు మేము కూడా మా వంతు కృషి చేస్తాం. అంటే ఒకవైపు రాష్ట్రంలో బీసీల చుట్టూ రాజకీయాలు తిరుగుతుంటే మరి సీఎం మోడీపై చేసిన వ్యాఖ్యలు అంటే ఏంటి, రేవంత్ వాదనలో దాగున్న నిజం ఎంత అనేది పక్కన పెడితే చాలా మంది అసలు మోడీ బీసీయా కాదా అనేది కొత్త అనుమానాలు క్రియేట్ చేసినట్టు. అంటే ఒకటి మోడీ బీసీయా కాదా అంటే ఆయన చెప్పిన దానిలో, రేవంత్ రెడ్డి చెప్పిన దానిలో కొంతవరకు మాత్రమే కరెక్ట్ ఉంది, పూర్తి కరెక్ట్ లేదు. మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులం బీసీ అయిందంటే కాదు. అంతకుముందు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. 1994లో చబిల్ దాస్ మొహతా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది. సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో కూడా 1999లో వాజ్పేయి హయాంలో గెలిచారు. స్టేట్ బీసీ లిస్ట్ వేరు, సెంట్రల్ ఓబీసీ లిస్ట్ వేరు. సో ఈ రెండు కూడా మోడీ ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కాకముందే అయిపోయాయి. మోడీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యే అయ్యారు ఆయన మణినగర్ నుంచి 2001లో. డైరెక్ట్ గా ఎమ్మెల్యే కాకుండానే ముఖ్యమంత్రి అయిపోయారు. ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్ అయినప్పుడు ప్రధానమంత్రి అయిపోయారు. అదృష్టం. 96 నుంచి బీజేపీ నేషనల్ సెక్రటరీగా ఉన్నారు, కానీ ఎన్నడూ కూడా గుజరాత్ లో అడుగుపెట్టలేదు. ఎప్పుడైతే కేశుభాయ్ పటేల్ కొంత భూకంప సంబంధించి భుజ్ లో వచ్చిన భూకంపం, ఆ నివారణ చర్యలు నెగటివ్ నేమ్ వచ్చింది అనుకున్నారు, అప్పుడు నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిగా చేశారు. చేసేటప్పటికి ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. సో ఆయన ముఖ్యమంత్రి అయినందుకోసం ఒకళ్ళతో బై ఎలక్షన్ చేయించి రిజైన్ చేయించి చేశారు. సో అప్పటికే అంటే 2001 వరకే ఎమ్మెల్యే కూడా కాదు నరేంద్ర మోడీ. ఈ 24 సంవత్సరాలుగానే ఆయన కాలంలో ఉన్నారు. అంతకుముందు కేవలం ప్రచారకగా మాత్రమే ఉండే, ముఖ్యంగా సంఘ్ దాని నుంచి తరపున. సో ఇప్పుడు రాహుల్ సోనియా కులాలు ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి దీంతో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడింది అనుకోవచ్చు. ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు మోడీ కులంకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు వాళ్ళు రాహుల్ క్యాస్ట్ కి సంబంధించి కూడా ప్రస్తావన తీసుకొస్తారు కదా. సో అడుగుతారు ఏంటి రాహుల్ గాంధీ క్యాస్ట్ ఏంటి, సోనియా గాంధీ క్యాస్ట్ ఏంటి అని చెప్పి. సో ఆబ్వియస్లీ ఇది అన్నెసరీ చర్చకు దారితీస్తుంది. బీజేపీ అన్నట్టు
6 గ్యారంటీల నుంచి తప్పించుకునేందుకు లేకపోతే వేరే వాటి గురించి తప్పించేందుకు ఇది డైవర్ట్ పాలిటిక్స్ అని కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో ఏదేమైనా ఇప్పుడు బీసీ డిబేట్ అన్నది మొత్తానికి పక్కదారి అయితే ఖచ్చితంగా పట్టింది. ప్రధానమంత్రి కులంపై రేవంత్ రెడ్డి చేసిన పాలిటిక్స్ పై ఢిల్లీలో అంటే ఎలా చూడొచ్చు, అంటే ఢిల్లీ పాలిటిక్స్ లో ఎలాంటి చర్చ జరుగుతుంది, ఇది ఎటువైపు అంటే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గురించి కామెంట్ చేయడం వల్ల డెఫినెట్ గా బీజేపీ హైకమాండ్ కూడా దాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పెద్దగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేదు. కేసీఆర్ ను సెకండ్ టర్మ్ లో చాలా ఇబ్బంది పెట్టింది కేంద్ర ప్రభుత్వం. మన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ద్వారా చాలా వరకు చాలా రకాలుగా ఎంత అంటే అంతే అన్ని ఇబ్బందులు పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కొంపల్లి నుంచి కంటోన్మెంట్ హైవేస్, కంటోన్మెంట్ రహదారుల విషయంలో అయినా లేకపోతే ఇతరుల వేరే వాటి విషయాల్లో అయినా చాలా విషయాల్లో చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది స్పందన. బట్ ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్నర్ రింగ్ రోడ్ RRR నిర్మాణంలో, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం సహకరించింది. ప్లస్ ఇంకా వేరే విషయాల్లో కూడా కంటోన్మెంట్ సంబంధించి రహదారుల అప్పగింతలో సిటీలో ఫ్లైఓవర్స్ కడతామంటే సహకరించింది. సో ఈ కామెంట్ చేస్తే కొంత నెగటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు బీసీలకు సంబంధించి కూడా ఇప్పుడు తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 69% రిజర్వేషన్ లేవు. 50% దాటి ఇవ్వడానికి అవకాశం లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి 50% కంటే దాటాలంటే. సుప్రీంకోర్టు 50% దాటిన ప్రతి చోట కూడా దాన్ని కొట్టేస్తూ వస్తుంది కదా. సో కొట్టేస్తూ వస్తున్నప్పుడు ఇప్పుడు మన రాష్ట్రంలో ఆల్రెడీ 50% అయిపోయింది. 20% బీసీలకు ఉంది. ముస్లింలను బీసీఈలో చేర్చారు, వాళ్ళకు ఒక 4% ఉంది. ఎస్సీలకు 15% ఉంది. 6% ఎస్టీలకు ఉంది. 15, 6, 21 ప్లస్ 25 బీసీలు 46 ప్లస్ 4 ముస్లిం బీసీలకు విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉంది. సో టోటల్ 50% అయిపోయింది. ఇంకా కొత్తగా మళ్ళీ అడిషనల్ గా బీసీలకు ఎక్కడి నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది? స్థానిక సంస్థల్లో లాస్ట్ టైం 23-24% మాత్రమే ఇంప్లిమెంట్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది. సో అందుకని ఇది పొలిటికల్ ఇష్యూ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో ఏదేమైనా రేవంత్ రెడ్డి ఇవాళ కొంచెం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నారు ఆ వ్యాఖ్యల పట్ల, దాని పట్ల చూస్తే. అయితే బీజేపీ నేతలు అయితే చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు రాహుల్ గాంధీ క్యాస్ట్ ఏంటి, సోనియా గాంధీ క్యాస్ట్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు మాట్లాడి దాన్ని ఒక విధంగా ఇప్పుడు బీసీలకు సంబంధించి వస్తే ముస్లిం బీసీల గురించే ఇదంతా చేస్తున్నారు. ముస్లిం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో ఆయన ఎగ్జాంపుల్ చూపించినట్టు 50 సీట్లకు మెజారిటీ కూడా ఇక్కడ ముస్లింస్ గెలిచారు అని చెప్పి బీజేపీ ఆబ్వియస్లీ ఏ ఇష్యూ వచ్చినా ఇది చేస్తుంది కదా. హిందూ ముస్లిం సంబంధించిన ఇష్యూ వాళ్ళ పొలిటికల్ గా అడ్వాంటేజ్ పొందాం అనుకుంటారు. బీఆర్ఎస్ ఆ విధంగా మొత్తానికి కులగణన చేసినప్పటి నుంచి ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దానికంటే ఎక్కువ తలకాయ నొప్పులు ఎక్కువ వస్తున్నాయి. తలనొప్పులే ఎక్కువ వస్తున్న పరిస్థితి. కులగణన అన్నది లేనిపోని పంచాయతీ తీసుకొచ్చినట్టు మనకు అనిపిస్తుంది. బట్ చూడాలి రాబోయే రోజుల్లో ఎటువంటి రూపం సంతరించుకుంటుంది ఏందన్నది. భరత్, నెక్స్ట్ టాపిక్స్ డిస్కస్ చేసే ముందు డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.